దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమంది మన వాక్యంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అందరిలో ఉన్న ఒక లక్షణాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరైనా సరే మంచి అనేది ఎవరికైనా చెప్పారనుకోండి, సజెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నామంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్తే నేను ఇలాగే ఉంటాను, నువ్వేం చేస్తావు అని ప్రశ్నించేంత ఒక గొప్ప స్థితిలోకి ఈరోజు మన సమాజం వచ్చింది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఒకటి నువ్వు ఇలా చేయకూడదని చెప్పానంటే కావాల్సి నేను చెప్తానంటే నేను ఇలాగే చేస్తాను, నా ఇష్టం అది, నువ్వెవరు అడగడానికి, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటారు. ఇంకా రిలేషన్స్లోకి వచ్చామనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ వాళ్ళు మనకి ఏదైనా చెప్పారనుకోండి, మన సమాధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పింది మార్చుకుందాం అన్నట్టుగా ఉండట్లేదు. ఎలా ఉంటుందంటే నేను ఇలాగే ఉంటే ఉండి లేకపోతే పో అన్నట్టుగా అనేకమైన రిలేషన్స్ మనకు కనిపిస్తాయి. కాబట్టి మనం మాత్రం ఎలా ఉండగలగాలి అంటే ఏ ఒక్కరైనా సరే మంచి అయినా చెడైనా మనకి చెప్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడుని గ్రహించి మంచిదాన్ని పాటించేవారుగా మనం ఉండగలగాలి. అంతేకాని ఎవరైతే మనకు మంచి చెప్పారో వాళ్ళని వదిలించుకోవాలి అనేక ఉద్దేశం లేకుండా మనం ఉండగలిగినట్లయితే మనం ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పేది మంచి కాబట్టి మనం సక్సెస్ అవ్వగలం. కాబట్టి సమాజానికంటే వ్యతిరేకంగా సమాజానికి గొప్పగా మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాం. మీ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.